ఇల్లు పాడుపడ్డ ఇల్లు ఇల్లు చూడండి ఎంత భయంకరంగా పాడుపడ్డ ఇల్లు. గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పోలు. ఈరోజు వీడియో వచ్చి ఏంటిదంటే మా ఊరు చివరన ఉన్న ఇల్లు పాడుపడ్డ ఇల్లు అలా అసలు దయ్యం ఉందంట. నాకు కూడా తెలియదు. మేము ఈరోజు ఖచ్చితంగా అలా పోయి అసలు ఏముంది, ఎందుకు భయపడుతుందో మాకు తెలియదు. మేము ఊరు వాళ్ళు అందరూ భయపడుతుంది. నైట్ పూట శబ్దాలు వస్తున్నాయి, గజ్జల సప్పుడు, డోర్ సప్పుడు. అసలు రియల్ కాదా మేము ఒకసారి లోపలికి పోయి మీకు చూపిద్దామని అనుకుంటున్నాం. ఎట్లయినా సాహసం చేసినాము. మీరు చూపిస్తా, ఇది చూడండి లైట్. ఆ ఇల్లు చూడండి ఎంత భయంకరంగా పాడుపడ్డ ఇల్లు. ఎట్లా ఇల్లే ఒక భయంకరంగా ఉంది. దాంట్లోకి ఈరోజు మేము పోతున్నాం, చూపిస్తాం, అన్ని చూపిస్తాం. అసలుకి ఇది ఇచ్చిపెట్టి కూడా దగ్గర ఒక 10 years అవుతుంది. 10 సంవత్సరాల ఇల్లు. ఒకప్పుడు కొంతమంది ఉండే అలా చనిపోయిండ్రు. అసలు అది ఏంది ఆ ఇల్లు, లోపలి పోయి ఎంతో మంది చనిపోయారంట. మేము పోతున్నాం ఈరోజు. ఎంతో మంది చనిపోయారంట. రియల్ చెప్పాలంటే దయ్యంని చూసినప్పుడు నేను ఎప్పుడు భయపడలే, కానీ నేను చూసినప్పుడు భయపడ్డా ఇట్లా. సరే ఇప్పుడైతే జోక్స్ ఇచ్చి పెట్టి ఇప్పుడు లోపల పోయి చూద్దాం ఒకసారి. అవి కిటికీలు అన్నీ తెరుచుకున్నాయి. అసలుకి అద్దాలు వాళ్ళు ఉన్నాయి. అసలు ఏమో అర్థమవుతుంది నాకైతే. ఇప్పుడైతే ఫాలో సాహసం అయితే ఒక చిన్న సాహసం చేసినాము, తెగిస్తున్నాము. చూద్దాం ఎలా ఉంటుందో చూస్తాం. కొంచెం క్లోజ్ భయంకరంగా అన్నీ కొంచెం భయంకరంగా ఎంత శబ్దాలు అయితే వస్తున్నాయి. శబ్దాలు అయితే వస్తున్నాయి. నాకు భయం అవుతుంది. సో మనం ఏదో ఒకటి లోపలికి అయితే పోవాలి, తెగించాలి. చూడకుండా లోపలికి పోవాలంటే గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. అది ఏందో మాకు అర్థమవుతుంది. అది అయితే ఏమో ఉంది, మాకు అసలు సరిగ్గా అర్థమవుతుంది. భయం అవుతుంది. అది ఏందో మనకు అర్థమవుతుంది. బయటికి వచ్చి చూద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎంత అలా అయితే ఉంది గాయస్. రియల్గా మొత్తం రియల్గా మేము నమ్మలే, కానీ ఊరు వాళ్ళు అందరూ చెప్తే మొత్తం మనుషులు అసలు ఏం అర్థమవుతుంది. ఇలా అయితే అండి
పోవాలంటే మాకే భయం. ఇవన్నీ సినిమా చీకటి పెద్ద అడవిలో సినిమా చీకటి మొత్తం చెప్పి భయం భయం అవుతుంది, గుండె కొట్టుకుంటుంది నాకు అయితే అర్థం లేదు. కీ పెట్టి దండం అవుతుంది. అయితే లోపల పెట్టి డోర్ ఓపెన్ చేద్దాం, మీరే చూడండి. లోపల కూడా ఉన్నట్టు డోర్ అయితే వస్తుంది, భయం అవుతుంది కొంచెం. మళ్ళీ మా మమ్మీ బట్టలు అవి అనిపిస్తున్నాయి, టెన్షన్ అయిపోతుంది, చంపేస్తున్నాయి, చెంపు రాతుంది. ఫ్యాన్ బట్టలు అవన్నీ ఉన్నాయి. ఇది కొంచెం షాగి వేడి ఉంది. ఈ బట్టాలు ఇద్దామని మనం భయపడుతున్నాము. అది వస్తుంటుంది. ఇది కొంచెం చిక్కులా ఉంది, ఇది ఏంటో అర్థమైతే మొత్తం మొత్తం ఏదైతే అర్థమైతే అసలు ఇది కొంచెం భయంకరంగా ఉంది. అన్ని దానికో మళ్ళీ ముందు బయట సప్పులు వచ్చింది, బయట సప్పులు వచ్చింది, ఎవరు చూద్దాం ఇదిగో కొంచెం ఇష్టం ఉంది. ఒక్క డోర్ ఉందా ఒకటే డోర్ ఒక్కటే అనుకోవాలి. బయటికి పోతే లోపల పోతే బయట అయితే ఘోరంగా వస్తున్నాయి, నాకు భయమవుతుంది. దయ్యాలకి వసుకుంటారు, వాళ్ళ దయ్యాల నీకు వచ్చాను. మీరైతే వీడియో ఉంది కొంచెము, వాళ్ళు ఏముండో మీకు చూపిస్తాము, ఖచ్చితంగా చూపిస్తాం. అని లోపల పోతే బయట అది ఒక్కటి మీకు ఖచ్చితంగా చూపిస్తాం, ఏం జరిగిందో మీరు చూడండి.